పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొందాం వేగమే రండి. ఫలములు పొందాం వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు దేవరకొండ రోజమ్మ 22వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వై వరప్రసాద్, రోహిత్, కె ప్రకాష్ రెడ్డి, సిరిలా జోస్పిన్, సిస్టర్ గిరిజా బాల, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, హిమాంషి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, సింగారం విచారణ, కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం, యలహాంక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పిడి అంతోనీ పాల్ ఆశిష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సతీష్ రెడ్డి, కల్పన, లతాదేవి, మరియా కీర్తన, ప్రకాష్ రెడ్డి, అంతోని, కమల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం, యలహంక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పిడి మరియా ప్రేషితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ చప్పిడి రాజేష్, జోజిరెడ్డి, సంధ్యాప్రియ, ప్రకాష్ రెడ్డి, కమల, అంతోని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, నగరంపాలెం విచారణ, పోలిశెట్టి ప్రకాష్ రావు,
ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి కార్తీక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పోలిశెట్టి కార్తీక్, సుప్రజ, క్రాంతి కుమార్, బాల జ్యోతిర్మయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. గర్భఫలం దయచేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు ఒక గుడ్డివానికి చూపునిస్తూ ఉన్నాడు, స్వస్థతనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువులో స్వస్థత పరిచే శక్తి ఉంది. ఈరోజు మరి మనము కూడా గుడ్డివాని వలె యేసు ప్రభు చేసినటువంటి అద్భుత క్రియలను చూడలేకపోతూ ఉన్నాము, మంచిని చూడలేకపోతున్నాము. పాపంలో పడిపోయినప్పుడు క్రీస్తు ప్రభువులో వెలుగు మనం చూడలేకపోతున్నాము, మంచిని చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయంలో ఉందని మాట ఇచ్చి ఉన్నావు. మీ కృపా సహాయంతో మా అంతరంగం పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నోవా ఓడ కప్పు తీసి బయటకు చూడగా నేల అంతయు ఆరియుండెను. మొదటి పట్టణము ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 13 వచనముల వరకు మరియు 20వ వచనం నుంచి 22 వచనముల వరకు. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరిచెను. నీరు తగ్గినో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటూనిటూ తిరిగాడెను. నోవా 7 రోజులు వేచి ఉండెను. తరువాత నీళ్లు తగ్గినో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదిలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చేయి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఒలీవ చెట్టు రెమ్మను నోట కరచుకొని మాపిటి వేళ్లకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించెను. అతడు
మరి 7 రోజులు ఆగెను. మరలా పావురమును వదిలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరియుండెను. అప్పుడు నోవా దేవునకు పూజాపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు. అయినను దేవుడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట కోయుట, వేడి చలి వేసవి శీతలము పగలు రేయి యథావిధిగా కొనసాగునుగాక. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మొక్కులు చెల్లించుకొందును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువ కలది. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మొక్కులు చెల్లించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయంలో చేయుంటాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా
హలే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము వచనములు 22 నుంచి 26 వరకు. అంతటా వారు బెత్సాయిదా గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు ఒక గుడ్డి వానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలెనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుషులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టంగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో బెత్సాయిదా గ్రామంలోని ప్రజలు ఒక గుడ్డి వానిని ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు గురించి వారు విన్నారు. యేసు ప్రభు అయితేనే ఈ యొక్క గుడ్డి వానిని స్వస్థత పరచగలడని విని వారందరూ కలిసి ఏం చేశారంటే ప్రభువు దగ్గరకు అతన్ని తీసుకొని వచ్చి అతన్ని తాకమంటున్నారు. అంతే. బైబిల్లో చూసినట్లయితే ఎవరు క్రీస్తు ప్రభువును తాకినా వారు స్వస్థత పొందుకున్నారు. ఎవరిని క్రీస్తు ప్రభు తాకినా వారు స్వస్థత పొందుకున్నారు. అంటే స్వస్థత పరిచే శక్తి ప్రభువులో ఉంది. కాబట్టి ఆ ప్రజలు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఆ గుడ్డివాణ్ణి ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. కానీ ప్రభు వారి మధ్యలో మరి అద్భుత కార్యము చేయలేక ఏం చేశారంటే ఆ బాబును అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అబ్బాయిని బయటికి తీసుకొని వెళ్ళాడు. ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళి వాని కన్నులు ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, చూడగలుగుచున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఒక్క స్పర్శతో కూడా అతనికి స్వస్థత చేయగలడు. కానీ కొన్నిసార్లు కొంతమంది విశ్వసించరు. కాబట్టి కొన్ని క్రియలు జరగాలి. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరికి ప్రార్థన చేయండి, నాకు స్వస్థత కావాలని వచ్చినప్పుడు కొన్నిసార్లు నువ్వు చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలగకపోవచ్చు. అదే మీరు ఒక నీటిని ఆశీర్వదించి నీరు తాగండి, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పినప్పుడు స్వస్థత కలగవచ్చు. కొన్ని క్రియల రూపంలో కూడా మనం చెప్పినప్పుడు చేసినప్పుడు అద్భుతం జరుగుతూ ఉంది. యేసు ప్రభు ఆ గుడ్డివాడిని అందరి ముందర అవమానించడం ఇష్టం లేక వెలుపలకు తీసుకువెళ్ళి ఉమ్మి నీటిలో ఉమ్ములో కూడా స్వస్థత పరిచే గుణం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రాక్టికల్గా ఆయన చేసి ఉన్నాడు. మరి ఉమ్మి నీటితో మరి ఆయన కన్నులను తాకి తన హస్తాలను పయనించినప్పుడు ఆయన కొద్దిగా కనిపించింది. కొన్నిసార్లు మనం కూడా స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగదు. కొన్నిసార్లు జరగకపోతే అయ్యో నేను ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగలేదని మనము డిసప్పాయింటెడ్ కావద్దు. అంటే అధైర్యపడకూడదు. మళ్ళీ రెండోసారి చేయాలి. యేసు ప్రభువే మరి ఆ వ్యక్తిని అడిగాడు, నువ్వు చూడగలుగుతున్నావు అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్న మనుషులు నాకు చెట్ల వలె కనిపిస్తున్నారు అన్నట్టు, అంటే చూడలేకపోయాడు. కాబట్టి రెండవ మారు క్రీస్తు ప్రభు ఆయనపై చేతులుంచి ఆయన ప్రార్థించిన వెంటనే తిరిగి చూడగలుగుతూ ఉన్నాడు.
అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ప్రార్థన చేయగానే మనకు జవాబు లభించలేదు అని వెనుదిరిగిపోకూడదు, స్వస్థత కాలేదని వెనుదిరిగిపోకూడదు. మరొకసారి బలంగా మనం ప్రార్థించినప్పుడు మరి వెంటనే మనం స్వస్థత పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూస్తున్నాడు. అంటే ప్రభు దృష్టిలో కూడా స్వస్థత ఉంది. వాని వైపు చూసిన వెంటనే అతడు స్వస్థత పొందుకున్నాడు. కానీ ఇక్కడ మనము 2-3 విషయాలు మనం గమనించాలి. ఇక్కడ ఆ గుడ్డివాని విశ్వాసాన్ని చూస్తూ ఉన్నామా, లేకపోతే అతను తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూస్తున్నామా? గుడ్డివాడుకు ప్రభు ఎవరో తెలియదు, ప్రభు దగ్గర రావడానికి దారి తెలియదు. కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వారు విశ్వాసంతో ప్రభు దగ్గర తీసుకొని వచ్చి అడుగుతూ ఉన్నారు, ప్రభువా తాకండి, మీరు తాకితే స్వస్థత జరుగుతూ ఉందని. ఆ యొక్క ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినారో వారిలో బలమైన విశ్వాసం ఉంది. కాబట్టి వారు అంటున్నారు, ప్రభువా మీరు తాకండి, స్వస్థత జరుగుతుందని. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, ఒకరి వేదనను ఒకరు భరించండి, ఒకరి బాధలను ఒకరు మీరు భరించండి. మరి ఆయనలో ఉన్నటువంటి బాధను మీరు చూసి ఉన్నారు కాబట్టి వారు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఉన్నారు. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో, మంచి చేయడానికి ఏనాడు కూడా మనము వెనుక ఆడకూడదు, అందరికీ మనం మంచి చేసేవారంగా ఉండాలి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో, క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా మంచి చేయుచుండెనని రాయబడింది. మనము కూడా మంచి చేయడానికి వెనుకాడకూడదు. రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 1వ వచనంలో, ఒకరి వేదనను ఒకరు భరించాలి, సహించాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనంలో, మంచి చేయడానికి మనము ఏనాడు కూడా వెనుకాడకూడదు, ముందుకు వెళ్ళాలి అని 6వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ పనిని మనము ఇతరులకు చేసినది కాకుండా 1 కొరింథీ 15:58లో ఇది ప్రభు కోసం మనం చేస్తున్నామని ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో అప్పుడు తగిన బహుమానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో స్వస్థత పరిచే శక్తి ఉంది. ఈరోజు మనం కన్నులను కూడా గుడ్డివారంగా ఉండవచ్చు, ఎందుకంటే ప్రభు యొక్క వాక్యాన్ని చదవటం లేదు, ప్రభు యొక్క అద్భుత కార్యాలను మనం చదివి చూడటం లేదు, ఆయన దర్శనాన్ని మనం చూడటం లేదు. కాబట్టి మనం కూడా ఆ గుడ్డివారంగా మనం ఉండవచ్చు. కాబట్టి మనం ప్రార్థించాలి, ప్రభువా నీ యొక్క స్పర్శ నాకు కావాలి, నన్ను కూడా తాకి నా ఆత్మీయ కళ్ళను తెరవండి అని మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మన ఆత్మీయ కళ్ళను తెరుస్తారు. ఈనాటి మొదటి పఠనాన్ని మనం గమనించినట్లయితే మొదటి పఠనంలో నోవా గురించి చెప్పడం జరిగింది. ఆనాడు ప్రజలు మరి నోవా చెప్పినట్టు వినకుండా ఇష్టం వచ్చినట్టు జీవించి ఉన్నారు. కాబట్టి నోవా కుటుంబాన్ని ప్రభు రక్షించినాడు. జల ప్రళయం 40 రాత్రులు 40 పగళ్ళు మరి జల ప్రళయము వచ్చినప్పుడు అందరూ మరణించి ఉన్నారు. ఎవరైతే నోవాతో పాటు ఆ ఒక ఓడలో ఉన్నారో వారందరూ మాత్రమే రక్షణను పొందుకున్నారు. ఆ విధంగా నీటి వరదను మరి 40 రోజుల తర్వాత చూసినప్పుడు మరి 7 రోజులు తర్వాత పావురంను ఆయన పంపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఒక కాకిని పంపిస్తూ ఉన్నాడు, అది రాలేదు, తిరిగి రాలేదు. మళ్ళీ 7 రోజుల తర్వాత నోవా ఏం చేస్తున్నాడంటే ఒక పావురాన్ని పంపిస్తున్నాడు, అది తిరిగి మళ్ళీ ఓడలోకి వచ్చి చేస్తుంది. మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ పావురాన్ని పంపించినప్పుడు అది వెళ్ళి ఒక ఒలీవ్ మొక్కను తీసుకొని వస్తుంది. అంటే నీళ్ళన్నీ కూడా అయిపోయి నేల ఆరిపోయిందని సూచనగా వచ్చినప్పుడు మరి దానికి సూచనగా అప్పుడు నోవా మరి ఓడను ఆపిన తర్వాత ఒక కృతజ్ఞత బలిపీఠం నిర్మించి ప్రభువుకు బలిని సమర్పించి ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఈ భూమిని ఇక ముందెన్నడూ శపించను, ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణాలను తీయడు. భూమి ఉన్నంత వరకు వేద కోత, వేడి, చలి, వేసవి, రేయి పగలు యథావిధిగా కొనసాగును. అంటే
ఆనాడు ప్రభు ఆజ్ఞాపించినట్లే ఇప్పటి వరకు కూడా సూర్య చంద్రులు పగలు రేయి అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఆనాడు మరి ఆజ్ఞాపించినట్లు అవి ఇంకా కూడా మరి పాటిస్తున్నట్టు మనకు ఈనాటి మొదటి పఠనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు మాట ప్రకారంగా జీవిస్తున్నారో వారందరికీ రక్షణ. నోవా ఓడాలో ఎవరైతే ఉన్నారో వారందరికీ రక్షణ లభించింది. మనం కూడా ప్రభు యొక్క మందలో ఉన్నప్పుడే మనకు రక్షణ ఉంటుంది. ఆయన ఓడలో లేని వారందరూ కూడా మరి జలప్రలయం కొట్టుకొని పోయి చనిపోయి ఉన్నారు. మనం కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నంత వరకే రక్షణ, ఆయన మందలో ఉన్నంత వరకే రక్షణ. ఆయన మంద నుంచి మనం వేరైనప్పుడు మనకు రక్షణ లేదు. ఎల్లప్పుడూ మరి ఎవరో వచ్చి మనల్ని నాశనం చేస్తారని, పక్కదారి మళ్ళిస్తారని, మనము చంపుతారని భయపడుతూ ఉంటాం. కాబట్టి ఆయన మందలో ఉన్నప్పుడే మనకు రక్షణ. నోవా ఆయన ఓడలో ఉన్న ప్రాణులన్నీ ఏ విధంగా రక్షణ పొందుకున్నాయో మనం కూడా రక్షణ పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనకు తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే, మనము కూడా ఈ లోకాశల్లో పడిపోయినప్పుడు గుడ్డివారంగా మారిపోతాం. కానీ ప్రభు యొక్క స్పర్శ తాకినప్పుడు వెలుగును పొందుకుంటాం. మనము ప్రభు యొక్క మహిమను చూస్తాం, ఆయన వాక్కును చదువుతాం, ప్రకటిస్తాం, దర్శనాలను చూస్తాం. కాబట్టి ఆ వెలుగును మన పైన కుమ్మరించమని, ప్రభు యొక్క స్పర్శను మనకు అనుగ్రహించమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగనుడలా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
ఈ బలి అర్పణం మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మా అందరికి భాగము నొసగుతివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకునేను. శిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధయించు వారందరినీ నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము.
ఉతానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలయగు మరియమాతోను, పుణిత జోజప్ప గారితోను, పుణిత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు.
ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. శిరములు వంచి స్వీకరింపు. ఈ ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో విందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. శిరములు వంచి స్వీకరించుము. పునీత ఇన్నేశ్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్బడిన నేల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విన్నోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముయింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజపు మాధుర్యము చవి చూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారం కొరకు ఆకలికొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజఫ్
జీవితం ధన్యము పునీత చెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీత చెప్పా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి పలు పెరుగని ఓ శ్రామికుడా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి పలు పెరుగని ఓ శ్రామికుడా వేల్పువై మా జీవిత చుక్కానివై మమ్ము దీవించుమా మమ్ము దీవించుమా పునీత చెప్పా తిరు కుటుంబ పాలక చెప్పా